ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు. 119వ కీర్తన 41వ వచనం నుంచి 48వ వచనం వరకు మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన 119 41 నుంచి 48 వచనాల వరకు. ఈ వచనాల్లో దేవుని వాక్యం మీద భక్తునికి ఉన్న నమ్మకాన్ని అందరూ అంగీకరించరని కీర్తనకారుడికి తెలుసు. ఈ భాగంలో దేవుని వాక్యము అనే చెకుముకి రాయిని తన విశ్వాసం అనే సుత్తితో భక్తుడు కొడుతూ ఉన్నాడు. అతని సాక్ష్యమనే నిప్పురవ్వలు ఎగరడం మనం చూస్తాం. హెబ్రీ భాషలో ప్రతి వచనము మరియు అనే మాటతో ప్రారంభమవుతుంది. కీర్తనకారుడు విశ్వాసం అనే స్థితితో దేవుని వాక్యాన్ని కొడుతూ ఉంటే మొక్కలు ఎగురుతూ ఉన్నాయి. అయితే అదే సమయంలో అతడు తనతోనూ దేవునితోనూ మాట్లాడుతున్నాడు. 41వ వచనాన్ని మనం చూస్తే దేవుని వాక్యపు కాపుదలను భక్తుడు అనుభవిస్తున్నాడు. యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము, నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. దేవుని కనికరము అనే కాపుదల తనకు అవసరం అని కీర్తనకారుడికి తెలుసు. దేవుని కనికరములు ఇతరుల మీదకు వచ్చిన సందర్భాలు లేఖనాలలో సమృద్ధిగా ఉన్నాయి. ఉదాహరణకి అబ్రహాము కల్దీయుల దేశములోని ఊరు అనే పట్టణంలో ఉండగా దేవుని కనికరము అతని మీదకు వచ్చింది. ఆ దయ అతనిని చీకటి నుంచి విడిపించింది. అతని హృదయంలో దేవుని వెలుగు ప్రకాశించింది. దేవుని స్వరము తనతో మాట్లాడుట అతడు విన్నాడు. ఆ స్వరాన్ని గుర్తించాడు. సజీవుడైన నిజదేవుణ్ణి, ఆ నిజదేవుడు అధికారంతోనూ ప్రభావంతోనూ మాట్లాడుతూ ఉంటే అబ్రహాము వెంటనే స్పందించాడు. యోనా చేప కడుపులో ఉన్నప్పుడు దేవుని కనికరం అతని మీదకు వచ్చింది. యోనా ఆ చేప కడుపును నరకపు గర్భం అన్నాడు. అక్కడ అతనికి నాశనానికి వెళుతున్న వారి వేదనలు, బాధలు అర్థమయ్యాయి. ఆ నిత్యత్వంలోనికి నినివే ప్రజలు వెళ్ళాలని యోనా కోరుకున్నాడు. ఆ గొప్ప మత్స్యము సముద్ర గర్భంలోనికి వెళ్ళిపోతుంటే యోనా గుండె చెదిరిపోయింది. అప్పుడు దేవుడు వచ్చి నిరాశలో ఉన్న యోనాను విడిపించాడు. కీర్తనలోని ఒక్కొక్క వాక్యం చెబుతూ యోనా ఎలా ప్రార్థన చేశాడో మనకు తెలుసు. యోనా ఉన్న భయంకరమైన చెరసాలలోనికి దేవుని వాక్యపు వెలుగు వచ్చి అతన్ని విడిపించి అతడు వెళ్ళవలసిన స్థలానికి అతన్ని పంపించింది. దేవుని వాక్యము పాపము నుండి, పాపము తెచ్చే విషాద పరిస్థితుల నుండి, సందేహం, నిరాశల నుండి మనలను కాపాడుతూ మన జీవన యాత్ర యొక్క గమ్యాన్ని చేరుస్తుంది. 42వ వచనంలో చూస్తే దేవుని వాక్యపు శక్తిని భక్తుడు అభ్యాసం చేస్తున్నాడు. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం ఇయ్యగలను, ఏలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నిందించువారు అనే మాటకు హేళన చేసేవారు అని కూడా అర్థం ఉంది. ఈ లోక జ్ఞానము దేవుని జ్ఞానాన్ని వ్యతిరేకిస్తుంది. యవ్వనస్తులు కళాశాలలో ప్రవేశించగానే దేవుడా
లోకమా అనేది ఎంచుకోవాలి. మేధావులు వారిని తికమక పెడతారు. కనిపించని వేదాంతులు వాళ్లకు తగులుతూ ఉంటారు. దేవుని వాక్యం మీద స్థిరంగా నిలబడినప్పుడే తప్ప తెలివిగా వాదించి వారిని దారి తెప్పించేవారు ఉంటారు. ప్రభువా, ఇదిగో నేను నీ ముందు నిలబడ్డాను, నేను నిస్సహాయుడను గనుక నీవే నాకు సహాయం చెయ్యి అని మార్టిన్ లూథర్ గారు చెప్పేవాడట. అలా మార్టిన్ లూథర్ గారిలాగా మనం కూడా చెప్పగలగాలి. శత్రువులు ఎదిరించలేని శక్తి దేవుని వాక్యంలో ఉంది. ఏదెను తోటలో హవ్వ దేవుని మాటను అతిక్రమించేలా చేయడమే సాతాను యొక్క గురి. హవ్వ ఆ పని చేసిన వెంటనే ఆమె సాతాను ఆధీనంలోకి వెళ్ళిపోయింది. మనుష్యుల నుండి శోధనలు రాకపోతే విశ్వాసి మనస్సులో సందేహము, నిరాశ, ఏదో భ్రమ కలిగించి దేవుని వాక్యాన్ని అతనిలో నుండి తీసివేయడానికి అదృశ్య శక్తులు నిత్యము ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఒక చిన్న అబ్బాయిని కూర్చో కథ మనం వింటాం. ఏంటంటే, ఆ అబ్బాయి యోహాను సువార్త 3:16 చదివి రక్షింపబడ్డాడు. అయితే ఆ రాత్రి మంచం మీద పండుకొని ఉన్నప్పుడు అతని మనసులో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. ఇది నిజమేనా? నేను నిజంగా రక్షించబడ్డానా? నాకేం పెద్ద తేడాగా అనిపించడం లేదు. ఒకవేళ నిజంగా నేను రక్షించబడలేదేమో, అలాంటి ఆలోచనలతో సతమతమవుతూ చివరికి సాతానే ఎలాంటి ఆలోచనలు పెడతాడు అని గ్రహించాడు. సాతాను ఎలాంటి ఆలోచనలు పెడతాడని గ్రహించాడు. సాతాను చీకటి అంటే ఇష్టం అని ఎవరో చెప్పారు అతనికి, ఆ కుర్రోడికి. ఆ గదిలో మంచం కింద చీకటిగా ఉంది కనుక సాతాను అక్కడే ఉన్నాడని భావించాడు. తన బైబిల్ తీసి యోహాను 3:16 మీద తన వేలు పెట్టి దాన్ని మంచం కిందకు తోసేసి, ఇదిగో ఈ వాక్యం నువ్వే చదువుకో అన్నాడట. యోహాను 3:16. కీర్తనకారుడు దేవుని వాక్యాన్ని అభ్యాసం చేయాలని నిర్ణయించుకున్నాడు. దేవుని వాక్యంలో గొప్ప శక్తి ఉంది. బైబిల్ పక్షంగా మనం వాదించవలసిన అవసరం లేదు. బైబిల్ తనను తాను వాదించుకోగలదు. 43వ వచనంలో మనం చూస్తే, నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రము తీసివేయకము, నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. అంటే దేవుని వాక్యానికి రుజువు చూపిస్తున్నాడు. శత్రువులు తనకు వ్యతిరేకంగా ఏదైనా చేయగల పరిస్థితి రాకూడదని కీర్తనకారుడు కోరుకుంటున్నాడు. దేవుని వాక్యం ఫలించలేదు అనుకునే పరిస్థితులు తరచుగా మనం ఎదుర్కొంటూ ఉంటాం. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు శత్రువు వెంటనే మన మీదకు దాడికి దిగుతాడు. విశ్వాసికి జరిగిన అన్యాయాన్ని చూపించి, దీనికి నీవేం జవాబిస్తావు అంటాడు. జీవితంలో చాలాసార్లు దేవుని మాట నెరవేరనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అవిశ్వాసికి అది అదునుగా దొరుకుతుంది. దేవుడు ఆదికాండం 9వ అధ్యాయంలో యాఫెతును విశాలపరుస్తానని, అతడు షేముకు ఇవ్వబడిన ఆశీర్వాదాలను స్వతంత్రించుకుంటాడని వాగ్దానం చేసినప్పుడు అతని దినాలకు కాదు కానీ అతని సంతానం భవిష్యత్తులో దాన్ని స్వతంత్రించుకుంటారు అని అర్థం. శత్రువులు ఈ వాగ్దానాన్ని బట్టి అతని హేళన చేసి ఉండొచ్చు. ముందు హాము వంశస్థులు సామ్రాజ్యాన్ని స్థాపించేసుకున్నారు. తర్వాత షేము వంశస్థులు వర్ధిల్లారు. అయితే యాఫెతు వంశస్థులు అలాగే ఉండిపోయారు. పర్షియా రాజైన కోరెషు అధికారంలోకి వచ్చాడు. యాఫెతు వంశం ప్రపంచ శక్తిగా ఎదిగిందనమాట. దేవుడు వాగ్దానం చేసిన రీతిగానే యాఫెతు గుడారాన్ని విశాలపరిచాడు. ప్రపంచంలో ఉండేటువంటి శక్తి అంతా అతని చేతుల్లోకి వచ్చేసింది. అతడు షేము గుడారములో నివసించును అనే వాగ్దానం కూడా చరిత్రలో నెరవేరింది.
దేవుని వాగ్దానాలు నెరవేరడం ఆలస్యమైనప్పటికీ మనం కలవరపడకూడదు. అబ్రహాము కూడా అలాగే కలవరపడ్డాడు. నేను నిన్ను దీవిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాననే వాగ్దానం పట్టుకుని అబ్రహాము తన దేశం నుంచి బయటకు వచ్చాడు. తన సంతానం వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడం అతను చూడలేదు. సంతానం విషయానికి వస్తే తనకు కుమారుడు పుట్టే వరకు తను బ్రతికి ఉంటాడో లేదో అనే పరిస్థితి కూడా వచ్చింది. ఎందుకంటే బిడ్డలను కనే వయస్సు దాటిపోయిన తర్వాత అప్పుడు కానీ దేవుని వాగ్దానం నెరవేరలేదు. అబ్రహాము తూర్పు రాజులను జయించి లోతును విడిపించాడు. లోతు సంతానాన్ని చూసి ఒకవేళ తనకు సంతానలేమి గూర్చి బాధపడ్డాడేమో. లోతు మరలా సొదొమకు వెళ్ళడానికి సామాన్లు సర్దుకుంటున్నాడు. అంకుల్ అబ్రహాం, నేను సొదొమకు వెళ్ళిపోతున్నాను. సొదొమ రాజు నాకు ప్రభుత్వంలో ఉద్యోగం ఇచ్చాడు. ఇది చాలా మంచి అవకాశం. నేను దీన్ని త్రోసివేయలేను. నా భార్య కూడా సొదొమకే వెళదామంటుంది. సొదొమ ప్రజలు నీవు అనుకున్నంత చెడ్డవాళ్ళేం కాదు. వాళ్ళంటే నీకు మంచి అభిప్రాయం లేదు. కానీ సొదొమలో నాకు మంచి భవిష్యత్తు ఉంది. అంకుల్, నీకు దేవుడు వాగ్దానం చేశాడని అన్నావు కదా, అవి ఏమైపోయాయి? కనానులో నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? నీకు ఎంతమంది పిల్లలు? దేవుడు నీకు కుమారుని ఇస్తాడని దేవుడు చెప్పాడన్నావు కదా, ఏది నెరవేరినట్టుగా కనపడడం లేదే. సరేలే, నేను మళ్ళీ సొదొమకు వెళ్ళిపోతున్నాను అన్నాడేమో ఒకవేళ లోతు. వీటన్నిటి ప్రకారం అబ్రహాము ఒకే జవాబు ఇచ్చి ఉండాలి. నేను దేవుని మాటను నమ్ముతున్నాను. మనుషులు అబద్ధం ఆడతారు కానీ దేవుడు అబద్ధం ఆడాడు. అబ్రహాము దూరదృష్టి నిజమైంది. లోతు యొక్క హస్వ దృష్టి తప్పైంది. దేవుని వాగ్దానం వెంటనే నెరవేరనంత మాత్రాన మనము దిగులు పడవలసిన అవసరం లేదు. అవి తప్పక నెరవేరే రోజు వస్తుంది. అది నెరవేరినప్పుడు విమర్శకుల నోళ్లు మూతపడతాయి. కాబట్టి వేచి ఉండడం, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండడం అనేది మనం నేర్చుకోవాలి. 44వ వచనాన్ని మనం చూస్తే దేవుని వాక్యపు యొక్క శాశ్వతత్వాన్ని గూర్చి వివరిస్తున్నాడు. నిరంతరము నీ ధర్మశాస్త్రం అనుసరించుదును, నేను నిత్యము దాన్ని అనుసరించుదును అంటున్నాడు. తాత్కాలిక ఆలస్యాలు, అవరోధాలు కీర్తనకారుడు విశ్వాసాన్ని తగ్గించలేవు. తాత్కాలిక ప్రయోజనాల కోసం కాకుండా నిత్యత్వం కోసం మన జీవితాన్ని మలుచుకోవాలి. భక్తుడు అలాగే చేస్తున్నాడు. శాశ్వతమైన దేవుని వాక్యానికి తనకు తాను అతుకు వేసుకుంటున్నాడు. దేవుని వాక్యానికి అతుక్కుని ఎలా ఉండాలో డిఎల్ మూడీ గారికి బాగా తెలుసు. ఆయన చదువులేనివాడైనా అతని దినాల్లో సువార్త వ్యతిరేకులు, నాస్తికులు, హేతువాదులు అతనిని ఓడించలేకపోయేవారు. 1883 సంవత్సరంలో ఆయన బ్రిటన్లో సువార్త సభలు జరుపుతున్నప్పుడు ఆ దినాల్లో ఉన్న నాస్తికులకు ఆయన ఒక సవాలు విసిరాడు. నాస్తికులకు, హేతువాదుల కొరకు తాను ఒక ప్రత్యేకమైన కూటమి ఏర్పాటు చేస్తున్నాడని, వారందరూ రావాలని ఆహ్వానించాడు. అప్పట్లో చార్లెస్ బ్రెడ్లాప్ అనే వ్యక్తి నాస్తికుల నాయకుడిగా మంచి పేరు సంపాదించాడు. ఈ మూడీ గారి సవాలు వినగానే అతడు నాస్తికులందరినీ ఆ కూటానికి తీసుకుని వెళ్ళి కుర్చీలన్నీ ఆక్రమించమని చెప్పాడు. అమెరికా నుండి వచ్చిన ఆ సువార్థికుడిని ఓడించాలనేది అతని సంకల్పం. కూటం జరుగుతుండగా మూడీ వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గము వంటిది కాదు, ఎందుకు మన శత్రువులే తీర్పరులు అని ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 31వ వచనం అనే వాక్య భాగాన్ని తీసుకున్నాడట. మూడీ తన అనుభవాలు ఎన్నో వివరించాడు. విశ్వాసులు, నాస్తికుల మరణ గడియలు, వారి అనుభవాలను వివరించి చెప్పాడు. ఒక వ్యక్తి అనుకోవడానికి విశ్వాసము, నిరీక్షణ అనే స్థిరమైన పునాది ఎక్కడ ఉంది? ఒక వ్యక్తి స్థిరంగా నిలబడడానికి స్థిరమైన పునాది, నిరీక్షణ, విశ్వాసం అనేవి ఎక్కడుందని సవాల్ వేశారు. కొద్దిసేపట్లోనే చాలామంది కళ్ళు చెమ్మగిళ్ళి కన్నీళ్ళు రావడం మొదలయ్యాయి.
అయితే ఇంకా చాలామంది దేవుణ్ణి ఎదిరించడానికి నిర్ణయించుకున్నారు. వారి హృదయాల్లో ఏ కదలిక లేదు. మూడి వాళ్ళ బలహీనమైన కోణాల నుండి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాళ్ళ హృదయాలను గూర్చి, వాళ్ళ కుటుంబాలను గూర్చి మాట్లాడుతున్నాడు. కూటం ముగింపులో ఇప్పుడు మనం అందరం లేచి నిలబడి ఆయననే విశ్వసిద్దాం అనే పాట పాడుతూ ఉండగా, మేము తలుపులు తెరుస్తారు, ఇక్కడున్న వాళ్ళు తలుపులు తెరుస్తారు, వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు, మిగిలిన వారితో నేను మాట్లాడతాను అన్నాడట. తలుపులు తెరవగానే వెళ్ళిపోవడానికి బదులు అందరూ కలిసి పాట పాడి మళ్ళీ కూర్చున్నారు. ఆ కూటంలో మొత్తం 5,000 మంది ఉన్నారు. ఎలా క్రీస్తుని అంగీకరించాలో వారికి మూడి సులువైన భాషలో వివరించాడు. కొన్ని నిమిషాల తర్వాత మధ్యలో నుండి ఎవరో నేను క్రీస్తుని అంగీకరించలేను అని అరిచాడు. మూడి అతనితో మాట్లాడి రక్షణ మార్గాన్ని వివరించాడు. ఆ తర్వాత నేను క్రీస్తుని అంగీకరిస్తున్నాను అని ఎవరు చెబుతారు అని అడిగాడట మూడి గారు. నేను అంగీకరించనని మధ్యలో ఎవరు అరిచారు. మూడి హృదయం ఆ వ్యక్తి పట్ల జాలితో కనికరంతో నిండిపోయి కన్నీళ్లతో గద్గద స్వరముతో ఈ రాత్రి ఈ కూటంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు అంగీకరిస్తున్నాడు, ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి అంటూ అక్కడ తప్పిపోయిన కుమారుడు కథ గురించి చెప్పాడు. అయితే తప్పిపోయిన కుమారుడు నేను లేచి వెళతాను అనుకోగానే ఏమనుకున్నాడు? బుద్ధి వచ్చినప్పుడు ఏమన్నాడు? నేను ఇక్కడి నుంచి నా తండ్రి ఇంటికి తిరిగి వెళతాను అనే స్టోరీ, ఆ కథను చెప్పిన వెంటనే అక్కడ ఉన్నటువంటి జనంలోకి మార్పు వచ్చిందంట. అప్పుడు మూడి గారు అన్నాడు, ఇదిగో మీ నాయకుడు ఇక్కడే ఉన్నాడు, నేను క్రీస్తుని అంగీకరించను అంటున్నాడు. అంతటా నిశ్శబ్దం అలుముకుందంట. ఎవ్వరూ లేచి నిలబడలేదు. నేను క్రీస్తుని అంగీకరించానని ఎవ్వరూ చెప్పలేదంట. అందరూ కూడా మౌనంగా ఉండిపోయారు. అప్పుడు మూడి గారు అన్నాడంట, నేను క్రీస్తుని అంగీకరించాను అని ఎవ్వరూ చెప్పనందుకు నీకు వందనాలు దేవా అన్నాడంట. ఇప్పుడు క్రీస్తుని ఎవరు అంగీకరిస్తారో చెప్పండి. ఆ క్షణంలోనే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసి వారి బంధకాలన్నీ తెంచివేశాడు. అందరూ కన్నీరు కారుస్తూ వెంటనే లేచి నిలబడ్డారు. నేను అంగీకరిస్తున్నాను కేకలతో ఆ హాలు ప్రతిధ్వనించిందంట. అక్కడ వాతావరణం అంతా మారిపోయింది. సాతాను ఓడిపోయాడు. యేసుక్రీస్తు వారు మాత్రమే గెలిచారు. మూడి గారికి తెలుసు తన ఆశ్రయ దుర్గము చాలా గొప్పదని, గట్టిదని. దేవుని వాక్యం మీద ఆయన అనుకున్నాడు. తుఫాను రేగుతున్న సముద్రంలో తన లంగరు క్రీస్తు అనే బండ మీద వేశాడు. శాశ్వతమైన దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకున్నాడు. 45వ వచనంలో మనం చూస్తే దేవుని వాక్యపు మార్గాన్ని వెతుకుచున్నాడు. నేను నీ ఉపదేశం వెతుకువాడును, నిర్బంధము లేకుండా నడుచుకుందు. దేవుని వాక్య ప్రకారం నడుచుకున్నట్టు గూర్చి కీర్తనకారుడు వివరించినట్లుగా చాలామంది వివరించలేరు. విశ్వాస జీవితం ఒక బంధకమని, విశ్వాస జీవితంలో స్వేచ్ఛ ఉండదని చాలామంది చెబుతారు. నీవు అది చేయకూడదు, అక్కడికి వెళ్ళకూడదు అంటూ పరిమితులు విధిస్తారు. రక్షింపబడిన వ్యక్తి జీవితం చుట్టూ కంచె వేసినట్టుగా ఈ పరిమితులను గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. దేవుని వాక్యము పరిపూర్ణమైన స్వేచ్ఛనిస్తుందని కీర్తనకారుడు అర్థం చేసుకున్నాడు. అంటే తనకు నచ్చిందంతా చేయవచ్చు, కానీ దేవుని చిత్తములో తాను ఏదైనా చేయవచ్చు అనే విషయాన్ని గుర్తుంచుకున్నాడు. దేవుని మార్గాల్లో నడవడానికి ఇష్టపడిన వారు భయంకరమైన బంధకాల్లో చిక్కుకుంటారు. పాపపు సంఖ్యలతో కట్టబడతారు. పాపము చేయువాడు పాపమునకు దాసుడని యేసు ప్రభు చెప్పారు. త్రాగుడుకు, మార్గ ద్రవ్యాలకు, పొగాకుకు, మత్తుమందులకు ఎన్నో కోట్ల మంది బానిసలుగా ఉన్నారు. గర్వానికి, దుష్ట ప్రవర్తనకు, దురలవాట్లకు బానిసలుగా బ్రతుకుతున్న వారు కోకోలలు. దేవుడు సమాజానికి పెట్టిన కట్టడలను స్వేచ్ఛాప్రియులు వ్యతిరేకించి మానవ నడవడిక మీద ఉన్న నైతిక విలువలను రద్దు చేస్తున్నారు. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అంటూ ఇష్టానుసారమైనటువంటి అపవిత్రమైనటువంటి కార్యాలు చేస్తూ వాటిని చట్టబద్ధం చేయాలని ఒత్తిడి తెస్తూ ఉన్నారు. నేరస్తుల హక్కులను బాధితుల హక్కుల కంటే ఎక్కువగా గౌరవిస్తున్నారు. ఫలితంగా మారక ద్రవ్యాలు,
అనాగరికత కొన్ని లక్షల మందిని నాశనం చేస్తూ ఉంది. విడాకులు కుటుంబాలను, వివాహ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి. లక్షల కొద్ది ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారు. శరీరేచ్ఛల కొరకు బ్రతికేవారు వాటి బంధకాల్లో పడి వ్యాధులతో తమ శరీరాలను నాశనం చేసుకుంటున్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన చాలామంది తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ఒకసారి ఆలోచన చేయండి. మత్తు పదార్థాలకు అలవాటు పడినటువంటి వారిని కానీ, పాపం చేసి భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఉన్నటువంటి వారిని కానీ, తమ స్వేచ్ఛ యొక్క ఫలితాలను వాళ్ళు అనుభవిస్తున్నటువంటి వాళ్ళని మనం చూసి వాళ్ళని అడిగితే వాళ్ళు ఆనందంగా జీవిస్తున్నారా అని అడిగి చూడండి. ఎక్కడుందో వాళ్ళకి ఆనందం? కొంతమంది తల్లిదండ్రులు విడాకులు తీసుకుని తమ బిడ్డలను బలి చేస్తా ఉన్నారు. దేవుని మాటకు అవిధేయత చూపిస్తే స్వేచ్ఛ వచ్చేస్తుంది అనే మొదటి అబద్ధాన్ని అవ్వ నమ్మేసింది. దాని ఫలితంగానే మొదటి బాధ్యుడు ఆమె భర్త ఆదామే. అతని ద్వారా మానవ జాతి అంతా కూడా బంధకాల్లోకి వెళ్ళిపోయింది. 46వ వచనం మనం చూస్తే దేవుని వాక్యపు సూత్రాలను వివరిస్తున్నాడు. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనముల గురించి మాట్లాడేదను. పౌలు అలా మాట్లాడాడు, యేసు ప్రభు అలా మాట్లాడారు, యోసేపు అలా మాట్లాడాడు, దానియేలు గారు అలా మాట్లాడాడు. దేవుని వాక్యాన్ని గురించి మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని వాక్యం కాల పరీక్షకు నిలిచింది. లోకంలో ఉన్న మేధావులు దాన్ని అంగీకరించారు. ఈ లోకంలో జీవించిన అత్యంత గనులైన వారి ప్రక్కన మనం కూడా నిలబడి ఉన్నాం. ఈ గ్రంథాన్ని గురించి మనం సిగ్గుపడవలసింది ఏమీ లేదు. మానవాళికి ఉన్న అన్ని ప్రశ్నలకు ఈ గ్రంథం జవాబు చెప్తుంది. ఇంకా 47వ వచనంలో మనం చూస్తే దేవుని వాక్యంలో ఉన్న ఆనందాన్ని మనం పిండుకోవాలి. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించేదను, అవి నాకు ప్రియములు. చాలామందికి అనుభవం ఉండదు. దేవుని వాక్యాన్ని చదివి అందరూ ఆనందించలేరు. పాత నిబంధన మనల్ని క్రీస్తు వద్దకు నడిపించే శిక్షకుడు అని పౌలు అన్నాడు. అతడు కఠినమైన శిక్షకుడు. తిరగబడితే శిక్షకుడు సహించలేడు. బెత్తముతో పాఠాలు నేర్పుతాడు, క్రమశిక్షణ అలవరుస్తాడు. అయితే అతడు దయగలిగిన వృద్ధుడైన శిక్షకుడు అనమాట. గుడ్ బై మిస్టర్ చిప్స్ అనే చిన్న కథ ఉందంట. అందులో చిప్స్ అనే మాస్టరు ఒక పాఠశాలలో ఇంగ్లీష్ బోధించేవాడు. ఆయన క్రమశిక్షణ విషయంలో చాలా కఠినంగా ఉండేవాడు. అయినప్పటికీ ఆయన చాలా దయార్థ హృదయుడు. అయితే ఆ సంగతి ఎవ్వరికీ తెలియదు. క్రమశిక్షణ మాత్రమే విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందిస్తాయని ఆ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు అందరూ నమ్మేవారు. అయితే ఒకరోజు విద్యార్థులందరూ ఆయన తీర్పు నచ్చక నిరసన గళం విప్పారట. అయితే ఆయన వాళ్ళని ఎంతగా ప్రేమించాడో తర్వాత తెలుసుకుని ఆయన ఎంతో మెచ్చుకొని వారు ఘనంగా సన్మానించారు. కీర్తనకారుని దినాల్లో పాత నిబంధన అనే ఉపాధ్యాయుడు ఇనుప దండముతో వెళ్ళేవాడు. ధర్మశాస్త్రం అనే వైద్యుడు ప్రజల నైతిక ఆత్మీయ ఆరోగ్యాన్ని పర్యవేక్షించేవాడు. ఆ పాఠశాలలో ఈ కీర్తనకారుడు కూడా ఒక విద్యార్థి. అయితే ఈ విద్యార్థి తన మాస్టారును చాలా మెచ్చుకున్నాడు. ఇంకా 48వ వచనంలో మనం చూస్తే దేవుని వాక్యములో ఉన్న అంతర్గత శక్తిని మనం పరిశీలించాలి. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞలను బట్టి నా చేతులు ఎత్తెదను, నీ కట్టడలను నేను ధ్యానించేదను అంటాడు. కీర్తనకారుడు చేతులు దేవుని ఆజ్ఞలను అందుకోవడానికి తన చేతులను పైకెత్తాడు. దేవుడు అదే కోరుతున్నాడు. దేవుని వాక్యాన్ని అందుకోవడానికి మనం ఉన్నతమైన మెట్టుకు లేవాలని ఆయన ఆశిస్తున్నాడు. అది కొండ శిఖరాన్న ఇవ్వబడింది. అది దేవుని పరిశుద్ధతను, పరిపూర్ణమైన ప్రమాణాలను తెలియజేస్తుంది. దేవుడు తన ఆజ్ఞలను, ప్రమాణాలను ఎప్పుడు తగ్గించడు. పాపముతో ఆయన రాజీ పడడు. మన ప్రవర్తన ప్రమాణాల పరిధికి ఆయన దిగిరాడు. మనం ఉన్నతమైన స్థితికి లేవాలని ఆయన కోరుకుంటాడు. ఆయన ఆజ్ఞల కొరకు మన చేతులు పైకెత్తి అందుకోవనే వారిగా మనం ఉండాలని ఆయన మనం చేస్తున్నాడు. అంటే మన హృదయాలను కూడా మనం పైకెత్తాలి. మనం ఎంతగా ప్రయత్నించినా ఎత్తుకు ఎదలేకపోతున్నాం. అందుకే ఆయనే శరీరధారిగా ఈ లోకానికి క్రిందికి వచ్చాడు. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి, ఈ భాగంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక భాగాన్ని రేపటి దినం ప్రారంభించుకుందాం. దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.